యబూమ్ మే 31st మార్నింగ్ 6:45 AM. ఈరోజు ఒక ఎగ్జామ్ రాస్తున్నా, సో అందుకోసం ఆఫీస్ వెళ్తున్నా. ఆన్లైన్ ఎగ్జామ్ ఇంట్లో కూడా రాయొచ్చు, కానీ ఇట్లా మా వాళ్ళు ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆఫీస్లో ప్రశాంతంగా రాద్దాము. సో లాస్ట్ 2-3 days గట్టిగా చదివిన. చాలా ఇంత దొడ్డు బుక్, ప్రతి లైన్ చదవాల్సి వస్తుంది. ఏ లైన్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు, మొత్తం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మొత్తం చదివినా, కానీ టెన్షన్ ఉంది. చూసాం ఏమవుతుందో. అటెంప్ట్స్ ఉన్నాయి, 3 attempts ఉన్నాయి, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేశారు. లెట్స్ గో. మనం పాస్ అయిపోయినాం. టోటల్ 100 మార్క్స్కి 80 వస్తే పాస్. సో మనకి 93 వచ్చినాయి. సో మంచిగానే అయిపోయింది. సో డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ లెక్కనే ఉంది, కానీ మనం మంచిగా చదివినాం కాబట్టి డన్ అయిపోయింది. ఇంకొక 2 exams ఉన్నాయి. ఇక అవి ఇచ్చేస్తే 2 exams, ఇంకొక ప్రాజెక్ట్. సో అవి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇక మళ్ళీ చదువుడు ఉండదు. ఈరోజు ఇక పార్టీ ఉంటుంది, నో డౌట్. నార్మల్గానే ఫ్రైడే పార్టీ చేస్తాం. ఇక ఎగ్జామ్ పాస్ అయిపోయినామంటే డెఫినెట్లీ. సో హ్యాపీ అంటే హ్యాపీ ఆల్ టైమ్. నేను హ్యాపీనే ఉంటా, కానీ ఎక్స్ట్రా హ్యాపీ. సో ఏదన్నా ఒకటి ఫన్ చేయాలి. సో మా దోస్తు దగ్గరలోనే ఉంటాడు, వస్తున్నా అన్నాడు. సో వీళ్ళు వంగాలి. నిన్న నైట్ చేసుకోండి, అండ్ లెగ్ పీస్లు ఉంటాయి, కావాలంటే తినచ్చు. నేనైతే ఎప్పుడు తినలే, బికాస్ నో షుగర్స్. సో ఫస్ట్ మనకు టేస్ట్ చేయడానికి ఇస్తారు. సో అందులో మనకి ఏది నచ్చుతుంది. సో చియర్స్. ఈరోజు మనం ఎగ్జామ్ రాసినాం, పాస్ అయినాము. చలో చియర్స్. చలో మా ఫ్రెండ్ శ్రవణ్, చియర్స్. కొన్ని బీర్లు కొడితే లోకం మొత్తం చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అట్లానే అనిపిస్తుంది. ఇంకొక 2 exams ఉన్నాయి, అవి మంచిగా చదివి రాయాలి. సో నెక్స్ట్ టార్గెట్ నాది అదే. ఫన్ ఒకటి ఏంటంటే లైఫ్లో ఫన్ ఎప్పుడు ఉండాలి. ఆ ఫన్ ఉండాలంతే. ఇక ఫన్ ఈజ్ ఫన్ అంతే. హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్ వద్దు. చిల్, లైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్. ఇప్పుడే ఇంటికి వచ్చిన, లిఫ్ట్ ఎక్కిన. ఇప్పుడే మా వాడు ఫోన్ చేసిండు, తాంగి. ఆడేమన్నాడంటే నైట్ పార్టీ చేద్దామన్నాడు. సో మనం పార్టీకి ఎప్పుడైనా రెడీనే. సో లెట్స్ పార్టీ.